Now we are riding Gen 3 250. బాగాలే కూర్చుంది అంటే ఆర్పిఎం కూడా లాక్లో ఉందన్నమాట. 7000 కంటే ఎక్కువ లేగట్లేదు. ఆర్పిఎం 7000 లాక్ ఉంది. సో దిస్ ఈజ్ Gen 3 250. అన్న ఈ బండి ఎట్లా అనిపిస్తుంది నీకు తీసుకున్న తర్వాత? సూపర్, బట్ దాన్ని నేను ఇంకా కంప్లీట్గా చెప్పలేను. ఓకే, కానీ దాని ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి దాన్ని ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ఉంది. ఓకే, ఇంకా ఫస్ట్ సర్వీస్ చేపిలే దానికి. ఇంకొక మేబీ ఒక 600 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 400 కంప్లీట్ చేసినావు. ఓకే, ఏడికి? కర్నూలా? దగ్గర ఉందా కర్నూలు? ఆగా కర్నూలు 160 వస్తుందిగా, 200. అదే ఆ బ్యాగ్ తీసే అన్న, బ్యాగ్ పక్కన పెట్టుకో, పంచర్ వేసినాక తీసి పెట్టుకుందాం. పెడతా, వెళ్దామా? ఒక ప్లేస్ మేమైతే షూట్కి ఇక్కడైతే అనుకున్నాం. రోడ్స్ ఇది బండ్ల కూడా రోడ్ అనమాట, తెలుసు కదా సైక్లింగ్ పార్క్ది. సో ఇక్కడైతే అనుకున్నాం బట్ సెట్ కాలేదు. సో ఇప్పుడు అన్ప్లాన్డ్ ఎయిర్పోర్ట్ రూట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మీకు అందరికీ తెలుసు షూట్ ఎంత బాగా వస్తుంది, అంత బాగా వస్తుంది. టైమింగ్తో సంబంధం ఉండదు. ఎయిర్పోర్ట్ రోడ్ అయితే పర్ఫెక్ట్ ఫొటోస్ అయితే వస్తాయి మనకి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. సో ఇంకేముంది, ఇక్కడ నుంచి 20 ఉంటుంది, 25 అంతే కదా. ఇంకా అక్కడికి వెళ్ళిపోతే మనకి సాటిస్ఫై అవుతాం, అది ఇంపార్టెంట్ మనకి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హర్ష. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ప్రీవియస్ తమిళలో చూసినట్టు కూడా ఇది అన్న కొత్తగా 250 అయితే తీసుకోండు. సో చిన్న ఫోటోషూట్ సెక్షన్ అయితే ఉంది. యాక్చువల్లీ మనమైతే 8 days తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. ఈరోజు డేట్ 13/1/2025. కంప్లీట్ మేమైతే ఇప్పుడు 2 spots అయితే అనుకున్నాం. ఒకటైతే ఔటర్ రింగ్ రోడ్, ఇంకోటేమో నెక్లెస్ రోడ్ సైడ్. ఎలానో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ మొత్తం ఖాళీగానే ఉంది కదా. సో చూడాలి, ఇక్కడికి వెళ్ళి చూస్తాం. మనకి అవుట్పుట్ మనకి మంచిగా అనిపించకపోతే మళ్ళీ నెక్లెస్ రోడ్ సైడ్ అయితే వెళ్ళాలి. సో చూద్దాం అనమాట. ఇంకోటి గాయస్, ఏంటి సంగతులు, అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు ఓకే? డేస్ ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు అంటే మెయిన్లీ 8 days వీడియోస్ అప్లోడ్ చేయలేదు నేను. సో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి కొంచెం బిజీ అయిపోయి నేనైతే అప్లోడ్ అయితే చేయలేదు. బట్ నేనైతే ప్రామిస్ చేశాను మీకు, వీడియో రోజుకి ఒకటి పెట్టచ్చు. బట్ డజంట్ మ్యాటర్, కంటెంటే మనకి ఇంపార్టెంట్ కదా. కంటెంట్ ఉన్నప్పుడు చేసుకోవాలి. ఈ వీడియోలో మనమైతే 215 కూడా రైడ్ చేద్దాం. 215 రైడ్ చేసి దాని మీద ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. ఆల్రెడీ నేను రైడ్ చేసా, బట్ నాట్ ఫ్లెక్స్, అంత ఫ్లెక్సిబుల్గా అయితే రైడ్ చేయలేదు. ఇంకా దానికి ఫస్ట్ సర్వీస్ కాలేదు బైక్కి. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత దాని అసలు పవర్ తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మనం కంప్లీట్గా రివ్యూ అయితే తీసుకుందాం. ఈరోజు జస్ట్ రైడ్ చేద్దాం. Let's have some fun. ఒక ప్లేస్ మేమైతే షూట్కి ఇక్కడైతే అనుకున్నాం. రోడ్స్ ఇది బండ్ల కూడా రోడ్ అనమాట, తెలుసు కదా సైక్లింగ్ పార్క్ది. సో ఇక్కడైతే అనుకున్నాం బట్ సెట్ కాలేదు. సో ఇప్పుడు అన్ప్లాన్డ్ ఎయిర్పోర్ట్ రూట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మీకు అందరికీ తెలుసు షూట్ ఎంత బాగా వస్తుంది, అంత బాగా వస్తుంది. టైమింగ్తో సంబంధం ఉండదు. ఎయిర్పోర్ట్ రోడ్ అయితే పర్ఫెక్ట్ ఫొటోస్ అయితే వస్తాయి మనకి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇంతకుముందు ఒకటి వైరల్ అయింది కదా, ఇది ఏమంటారు డిస్మాండిల్ చేసేసినట్టు. అంతా బాగానే ఉంది కదా. ఇది మేబీ అది ఎట్ సైడ్ అయిందేమో అంటే చూసినా నేను కూడా, అంటే తీసేసిండు అని చెప్పేసి వచ్చింది. బట్ ఉంది. సందీప్ అన్నది రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ అది చూసినా. మీరు ఎంతమంది చూసినారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. క్రేజీ పాడ్కాస్ట్ అది అయితే మనకి ఒక క్లారిటీ వస్తుంది. కానీ అన్నని మనం అయితే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే 27 yearsకి 1.5-2 CR రొటేట్ చేస్తున్నాడు బిజినెస్లో. అది మామూలు థింగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది మామూలు థింగ్ కాదు. 2 CR రొటేట్ చేస్తున్నాడు బిజినెస్లో అన్న. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 60 కెపాసిటీ కదా సీటర్ అది. సో దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాడు అనమాట 200 seatersకి. సో చూడండి 27 yearsకి ఆయనకి అంత పెద్ద ఏమంటారు విజన్ ఉన్నప్పుడు వై కాంట్ వి మనం ఎందుకు చేయలేం? సో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి మనం ఇన్స్పిరేషన్గా. డెఫినెట్లీ ప్లేస్ అని చెప్పేసి అన్నాడు కదా అన్న. ఆల్ ది బెస్ట్ అన్న.
artfully. All the best for your racing career. Towards మనం ఇప్పుడు శంషాబాద్ రోడ్లో అయితే ఉన్నాం. ఏడికి? కర్నూలా? దగ్గర ఉందా కర్నూలు? ఆగా కర్నూలు 160 వస్తుందిగా, 200. అదే ఏం కాదు, వెళ్తుంది. అటు లెఫ్ట్ మెయింటైన్ చేయి, పోతుంది. అన్నా పంచర్ షాప్లా ఏమో మనకు తెలియదు. మేము ఉట్టికి వచ్చినాం ఫోటోలు దిగుదామని. ఇల్లు అడుగుతా నేను. అన్నయ్య పంచర్ షాప్ ఏడుంది? పంచర్ షాప్ అటువైపు అన్న, అటువైపు ఉందంట. పా ఎక్కడన్నా దోస్త ఎక్కువ బ్యాగ్ ఉంది కదా, వెయిట్, అందుకే పోతలేదు. పంచర్ అయినా భాయ్, పంచర్ కర్నూలు పోవాలంట పాపం వాళ్ళు. స్కూటీకి ముందు బ్యాగ్ ఉంది. దొరికిందా? వీడియో కావాలని అంటే చూసి ఇంకో నలుగురు ఇన్స్పైర్ అవుతారు కదా, వ్లాగ్స్ తీసుకోపోయినా కానీ. హెల్పింగ్ చేయాలి, వాళ్ళకైనా ఎవరు హెల్ప్ చేస్తారు పాపం, పిల్లలు ఉన్నారు. హెల్ప్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడు బాగా. సో మీరు కూడా కుదిరినప్పుడు, ప్రాబ్లం అవుతుంది కదా ఎండకి పిల్లల్ని పెట్టుకుని ఎట్లా వెళ్తాడు. సో కొంచెం హెల్ప్ అంతే. ఇప్పుడు పోవాలంట ఆయన, కర్నూలు పోవాలంట. ఓకే, ప్రెసెంట్ అయితే ఇప్పుడే ఫోటోషూట్ అయితే చేసుకున్నాం, అయిపోయింది. 2 hours మేము శంషాబాద్ దగ్గరే ఉన్నాం అనమాట. దిస్ ఈజ్ జెన్3 250. అన్న ఈ బండి ఎట్లా అనిపిస్తుంది నీకు తీసుకున్న తర్వాత? సూపర్, బట్ దాన్ని నేను ఇంకా కంప్లీట్గా చెప్పలేను. ఓకే, కానీ దాని ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి దాన్ని ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ఉంది. ఓకే, ఇంకా ఫస్ట్ సర్వీస్ చేపిలేదు దానికి. అది ఇంకొక మేబీ ఒక 600 kilometers ఉంది. ఇంకా 400 కంప్లీట్ చేసినావు. ఓకే, దాని తర్వాత చెప్పగలను ఏదైనా ఉంటే. అదే ఓకే. అంటే నీకు రైడింగ్ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఆ ఫీల్ నేను ఇంకా చెప్పలేదు. డ్రీమ్ బైక్ అది, చైల్డ్హుడ్ డ్రీమ్ బైక్ మనకి అది. అసలు దాన్ని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అదే, బట్ ఈ 80-90 కొడుతున్నా ఇప్పుడు నేను. అదే అవునవును, ఫస్ట్ సర్వీస్ దాకా అంతే మెయింటైన్ చేయాలి, 100 లోపే మెయింటైన్ చేయాలి. ఏదైనా ఉంటే నెక్స్ట్ సర్వీస్ తర్వాత చెప్పగలను. ఇప్పుడైతే మరి సర్వీస్ తర్వాత బ్లాగ్ తీద్దామా? కంపల్సరీ, షూర్. ఓకే, అంటే నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఒకళ్ళు తీసుకోవాల్సిన అనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా మంచిగా. నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అదే, ఇప్పుడైతే నేను ఈ బైక్ కొంచెం దూరం అయితే రైడ్ చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను మీతో. దీనికి మెయిన్ హ్యాండిల్ డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం క్లోజర్ అనిపిస్తుంది అన్న బండి, నిజంగా ఇది బాగా క్లోజ్ అనిపిస్తుంది. అది కొంచెం ఇట్లా వైడ్ అనిపిస్తుంది. మళ్ళీ మనకి టైర్స్ డిఫరెంట్. దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకోవాలంటే ఒక 20 minutes వీడియో కావాలి. సో ఇప్పుడు జస్ట్ రైడ్ చేసుకుంటూ మనం అయితే మాట్లాడుకుందాం. ఓకే, దట్స్ ఇట్. మనం అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నౌ వీఆర్ రైడింగ్ జెన్3 250. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. బాగుంది, అంటే స్మూత్ ఉంది మొత్తం. మరీ ఓవర్ కొడితే బాగోదు, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ కాలే కదా. సో ఏమవుతుందంటే ఫస్ట్ సర్వీస్ చేయించక ముందు లాక్ ఉంటుంది అనమాట స్పీడోమీటర్కి. ఐ మీన్ బండి 105 108 కంటే ఎక్కువ రన్ అవ్వదు. కానీ మనం వెళ్ళేటప్పుడు చూపిస్తాం ఆన్ ది వే. బాగుంది, స్మూత్ సస్పెన్షన్. నాకైతే చాలా స్మూత్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ రైడ్ చేస్తుంటే. హ్యాండిలింగ్ మెయిన్లీ చాలా క్లోజ్ ఉంది, ఇది చాలా క్లోజ్. నైస్, మెయిన్లీ TFT డిస్ప్లే
నెక్స్ట్ లెవెల్ దీంట్లో ఫీచర్స్ కూడా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే వీడియో లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో అన్నీ ఎట్లా ఫస్ట్ సర్వీస్ తర్వాత వీడియో తీద్దామంటుండే కదా. సో అప్పుడు మనం దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం. ఆయన చెప్తాడు, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఐ లైక్ దిస్. నేను తీసుకుంటప్పుడు ఈ కలర్ ఉంటే బాగుండు, బట్ దానికే కదా జెంటు. నిజంగా స్మూత్ సస్పెన్షన్ ఉంది. స్మూత్ అంటే స్మూత్, మస్తు స్మూత్ ఉంది. ఇప్పుడు చూడండి బాగా లేకొస్తుంది. అంటే ఆర్పిఎం కూడా లాక్లో ఉందన్నమాట. 7000 కంటే ఎక్కువ లేగట్లేదు. ఆర్పిఎం 7000 లాక్ ఉంది. స్పీడ్ కూడా 105 కంటే ఎక్కువ వెళ్ళదు. సో ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు కాబట్టి ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత టోటల్ మొత్తం అన్లాక్ అయిపోతాయి బండికి. అప్పుడు ఉంటుంది మజా బండిది, అప్పుడు క్రేజీ మజా ఉంటుంది. ఇందాకడ మీకు చూపిస్తాను, ముందు ఎయిర్పోర్ట్ రోడ్ ఉంది. సో ఏమైందంటే ఇందాకడ ఇక్కడ ఫోటోషూట్ అయితే తీస్తున్నాం అనమాట. తీస్తుంటే ఒక పెట్రోలింగ్ వ్యాన్ వచ్చి, సార్ ఇక్కడ మీరైతే ఫోటోషూట్ తీయొద్దు, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, సో మీరు ఇక్కడ నుంచి వెకెట్ అయితే చేయాలన్నారు. సరే అని చెప్పి మేము అటు సైడ్ వెళ్ళామన్నమాట. ఇది ఎయిర్పోర్ట్ రూట్, చూస్తే గుర్తుపడతారు మీరు. ఇంకా స్ట్రైట్ మీకు కనిపిస్తుంది కదా, ఇంకా అదే డొమెస్టిక్ ఇంటర్నేషనల్, యూ కెన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము అన్ఎక్స్పెక్టెడ్గా 40 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ వచ్చినాం ఈ ఫోటోషూట్ గురించి. బట్ అనేది ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫొటోస్కి. మీరు ఈ ఫొటోస్ కనుక డైలీ అప్డేట్ రీల్స్ కానీ స్టోరీస్ కానీ చూడాలనుకుంటే హర్షారెడ్డి _33 అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, మన ఐడి వస్తుంది. సో ఫాలో అయిపోండి. మన పాత ఐడి ఏమైందంటే అది నేను తీసేసిన అనమాట, దానిపైన కొన్ని స్ట్రైక్స్ పట్టాయి. సో ఇప్పుడు మన కొత్త ఐడి యూజ్ చేస్తున్నాను నేను. మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే ఇది వాడండి. చూడండి దాన్ని ఎయిర్పోర్ట్ రోడ్ మస్తు ఉంటుంది. కాదు నాకు ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్, మనము ట్యాక్సీలు కడుతున్నాం కదా బరాబరు, పెట్రోల్కి కడుతున్నాం, రోజు తీసుకోండి, పాల ప్యాకెట్ కాడికి వెళ్ళి బియ్యము ఆయిల్ అన్నిటికి కడుతున్నాం. మరి సర్వీస్ రోడ్లు ఎందుకు అంత గలీజ్ ఉంటాయి? అంటే టోల్ కట్టే పోవాలనా? సరే టోల్ కట్టేది ఏదో బండికి కూడా ఉంటే మంచిగా ఉండదు కదా, బండికి లేదు. మళ్ళీ వరస్ట్ సర్వీస్ రోడ్ హైదరాబాద్ సర్వీస్ రోడ్. వరస్ట్ అంటే వరస్ట్, చాలా వరస్ట్ ఉంది హైదరాబాద్ సర్వీస్ రోడ్ అయితే. అసలు ఇన్ని లక్షలు పెట్టి బండ్లు కొన్నప్పుడు ఆ సర్వీస్ రోడ్లు వెళ్తే బండ్లు ఉంటాయా? ఇప్పుడు మనం 3 lakhs పెట్టి వెళ్తే మనకి ఇంత అనిపిస్తుంది. సూపర్ బైక్స్ అన్నోళ్ళు 10 lakhs, 12 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs పెట్టి బండ్లు కొంటారు. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ఎట్లా వెళ్తాం చెప్పు? అసలు వరస్ట్ సర్వీస్ రోడ్లు. మళ్ళీ ట్యాక్స్లు ఏమి బరాబర్ తీసుకుంటారు. అసలు దీని మీద రైజ్ చేయాలి ఖచ్చితంగా. గలీజు ఇప్పటికెళ్ళి కాదు, కొన్ని ఇయర్స్కి వెళ్ళి అంతే ఉన్నాయి ఆ సర్వీస్ రోడ్లు. అస్సలు పట్టించుకుంటలేరు దాన్ని. ఇంకోటి మెయిన్ మీ అందరికీ తెలిసిందే, TFT డిస్ప్లే, అదేమో నార్మల్ డిస్ప్లే. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇంజన్ ఈ బైక్కి 250 దానికి దీంట్లో FI ఇంజన్ వస్తుంది మనకి, దాంట్లో ఏమో DOH ఇంజన్ వస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు KTM అంటే DOH ఇంజన్ అని చెప్పేసి. బట్ ఈ Gen 3 వర్షన్లో ఏమైందంటే FI ఇంజన్ ఇచ్చిండు అనమాట. ఒకసారి నేను చెప్పేది తప్పు అనిపిస్తే ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఒకవేళ నేను చెప్పేది తప్పండి కింద కామెంట్లో చేయండి, అసలు నువ్వు చెప్పేది తప్పండి. నేను ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తా, లేకపోతే చెప్పను కదా. ఇది FI ఇంజన్, దీని ఇంజన్, అదేమో DOH ఇంజన్ అనమాట. సో అందుకు మనకి స్మూత్నెస్ కానీ ఇది తెలుస్తుందని నేను అనుకుంటున్నాం. ఓకే గైస్, నౌ ఐఎమ్ ఎండింగ్. ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాం. నాతో పాటు మన స్టార్ ఐటమ్ ఉన్నాడు. అది ఈరోజు మార్నింగ్ రైడ్కి రాలే అనమాట, ఇప్పుడు వచ్చాను. ఏముంది నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. రైడ్లు అంటే మనమే ఎక్కువ ఉంటాం బేసిక్గా. ఈరోజు కొంచెం వర్క్ ఉండి వెళ్ళలేదు. అదే. ఓకే, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.